హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్లవర్ చూడండి, ఫ్రాక్స్ మీద చూస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు ఇలాంటి ఫ్లవర్స్. చూడండి, క్లాత్ అయితే ఇలా 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ వెడల్పు తీసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకోవాలండి. లెంత్ అయితే ఒక 10 కానీ 15 ఇంచెస్ కానీ మన ఇష్టం. ఎంత పెద్ద ఫ్లవర్ కావాలంటే అంత వెడల్పులో క్లాత్ పొడవులో తీసుకోవాలండి. చూడండి, క్రాస్గా తీసుకోవాలండి, గమనించండి. ఓకేనా? తీసుకున్న తర్వాత చూడండి, ఇలా క్లాత్ మడత వేసుకోండి. ఇలా మడత వేసుకోవాలి మధ్యకి. చూడండి, ఓపెన్స్ చూడండి, అటు ఇటు కూడా క్రాసెస్ లేకుండా కట్ చేసుకోవాలండి. ఓకేనా? మన ఇష్టం అండి, ఎంత పెద్ద ఫ్లవర్ కావాలంటే అంత వెడల్పు పొడవు కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేతి కుట్లు వేస్తాం కదా, హెమ్మింగ్ నీడిల్తో ఇలా దారం ఎక్కించుకొని ఇలా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇలా నీడిల్తో దారం ఎక్కించుకొని ఇలా చూడండి, ఓపెన్స్ వైపు మనం లాక్ చేసేయాలండి. అంటే లాక్ చేయడం అంటే కుట్లు వేసుకుంటూ వెళ్ళాలండి. ఓకేనా? ఈ చివరి నుంచి చూడండి, ఇలా నేను ఎలా వేస్తున్నానో అలా కుట్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ ఫ్లవర్ అయితే మనం ఫ్రాక్స్ మీద వేసుకుంటామండి. చూడండి, ఫ్రాక్స్ మనం పిల్లలు ఫ్రాక్స్ చూస్తాం కదా, ఆ ఫ్రాక్స్ మీద వేసుకుంటారండి. చూడండి, చివరికి చివరి వరకు ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకొని దారం గట్టిగా లాక్కోవాలండి. లాక్కుంటే ఇలా ఫ్లవర్ రెడీ అవుతుంది. కుట్లు వేసుకుంటూ దారం లాగాలండి. ఓకేనా? లాగిన తర్వాత ఈ చివర ఓపెన్స్ ఉంటాయి కదా, అటు సైడ్ కుట్టేసాము. ఆ ఓపెన్ కూడా కొంచెం లూజ్ చేసుకొని ఇలా కుట్లు లూజ్ చేసుకుని తర్వాత ఈ 2 ఓపెన్స్ని ఆ చివరి ఈ చివరిలో కలిపేయాలండి. ఇలా కలుపుకుంటూ మళ్ళీ కుట్లు వేసుకోవాలండి హెమ్మింగ్ నీడిల్తో. ఓకేనా? దారం ఎక్కించుకొని సేమ్ కలర్ దారం ఎక్కించుకోవాలండి, ఎందుకంటే బాగోదు తర్వాత చూసుకోవడానికి. ఇలా చివరి వరకు కుట్లు వేసుకోవాలండి. ఇలా వేసుకొని దారం లాగాలి. లాగితే అప్పుడు మనం ఫ్లవర్ రెడీ అవుతుంది. ఇలా మధ్యలో మనకి ఓపెన్స్ కనిపిస్తాయి. ఓపెన్స్ అంటే క్లాత్ ఇలా పీసులుగా కనిపిస్తుందండి మధ్యలోని. చూడండి, ఇలా ఫ్లవర్ని అయితే సర్దుకోవాలండి. ఇలా సపోజ్ మనం ఫ్రాక్ మీద ఇలా కుట్టుకోవాలండి. ఇదైతే నేను ఒక క్లాత్ మీద కుడుతున్నాను. ఫ్రాక్ మీద కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి. ఇలా ఫ్లవర్ని రెడీ చేసుకొని క్లాత్కి ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఓన్లీ హెమ్మింగ్ నీడిల్తోనండి మొత్తం అంతాను. తర్వాత ఇది షో బటన్ అండి. షో బటన్ అక్కడ మనకి పీసులు కనిపిస్తాయి కదా, కనిపించకుండా ఇలా షో బటన్ని మళ్ళీ కుట్టుకోవాలండి. ఓకేనా? మధ్యలో సెంటర్లో పీసులు కనిపించకుండా ఇలా షో బటన్ కుట్టుకుంటే మనకి ఫ్లవర్ అంతా రెడీ అయిపోతుందండి. నేనైతే సపరేట్ క్లాత్ మీద చూపిస్తున్నాను, కానీ ఇది ఫ్రాక్స్ మీద ఇలాంటి ఫ్లవర్స్ ఫ్రాక్స్ మీద కుట్టుకుంటారండి. ఓకేనా? ఈ ఫ్లవర్ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.